హాయ్ అండి. అందరూ బాగున్నారనుకుంటున్నాను. ముందుగా లైక్ చేయండి. లైక్ చేస్తే మన వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. ఇంతకీ ఏంది పంచాయతీలు బాగా జరుగుతూ ఉన్నాయి. నామినేషన్స్ కూడా చాలా డిఫరెంట్‌గా ప్లాన్ చేస్తున్నాడు బిగ్ బాస్ ఈసారి. హౌస్ నుండి ఎప్పుడు బయటికి పంపిద్దామా అని వెయిట్ చేసే బిగ్ బాస్ ఈసారి ఇమ్యూనిటీలు ఎక్కువ ఇస్తున్నాడు. హౌస్‌లో ఉండమని చెప్తున్నాడు. హౌస్‌లో ఉండడానికి సలహాలు ఇస్తున్నాడు. ఫీడ్‌బ్యాక్ ఇస్తున్నాడు. ఇంతకీ సంజన మొత్తం ఎక్కడ చూసినా సంజన, సంజన, సంజన. ఈసారి సంజన మొదటి 2 వారాల్లో సంజన చాలా నాటీగాను, ఫన్నీగాను జనాల్లోకి వచ్చింది. ఈసారి సంజన కొద్దిగా మాటలు దొర్లుతున్నాయా, అదుపు తప్పుతున్నాయా? అలానే కథ ఆపరేషన్ సంజన స్టార్ట్ అయిందా? కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం దివ్యాన రైట్ టైంలో రైట్ పాయింట్ పట్టుకొని చెలరేగిపోయాడా? ఎవరు? రాము. రెచ్చిపోయిన రాము రైట్ టైంలో రైట్ పాయింట్ పట్టుకున్నాడా? ట్రాప్లో పడిపోయి మాటలు అదుపు తప్పుతున్నాయా? తనూజ. సో చాలా ఎమోషన్ గానే చాలా స్ట్రిక్ట్ గా కనపడుతున్నా ఎక్కడో తనూజ పాయింట్ లో నిజం ఉందనిపిస్తుందా? కానీ తనూజ ఎక్కడో కొంత అతి జాగ్రత్త ఓవర్ డామినేషన్ క్యారెక్టర్ కూడా బయటకు వస్తున్నట్టు కనపడుతుందా? తండ్రి కూతుర్ల మధ్య నన్న నన్న అనే ఆ మాట మధ్యలో కూడా వాళ్ళిద్దరి మధ్యలో కూడా చిన్న చిన్న మనస్పర్ధలు అయితే మొలకెత్తాయి. ఇంతకీ ఏం జరుగుతుంది? మీ ఒపీనియన్ ని కామెంట్ బాక్స్ లో చెప్పండి. ఎస్, మొత్తానికి ఆపరేషన్ సంజన స్టార్ట్ అయినట్టే. కంప్లీట్ గా కంటెస్టెంట్స్ ట్రాప్ లో సంజన గారు పడిపోయారనే చెప్పాలి. దీనికి కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం మంచి మైండ్ గేమ్ మొదలు పెట్టింది దివ్య. సూపర్ అసలు చాలా క్రీచి ఆడిచ్చేసింది. ఆ అమ్మాయి రైట్ ఫ్రమ్ అడుగులు పెట్టి ఆ లోపలికి అడుగు పెట్టిన రోజు చెప్పింది, రోజుకో విత్తనం నాటాలి, విత్తనం నాటితే వీళ్ళ రియల్ క్యారెక్టర్లు బయటకు వస్తాయి అని. ఆ రోజు ఏ హింట్ అయితే ఇచ్చిందో కెమెరా ముందు అది చాలా నీట్ గా పద్ధతిగా ప్లాన్ చేస్తుంది. తప్పేం లేదు. మంచి మైండ్ గేమ్ అన్నమాట. రోజుకొక విత్తనం నాటుతుంది అంతే. వచ్చిన రోజే ట్రయాంగిల్ లవ్ స్టోరీ అని చెప్పింది. తర్వాత అలా అలా దుర్గం రమ్య దగ్గర కానీ, సారీ ప్రియా దగ్గర కానీ ఇట్లా కొంత కొంత ఈ రోజు చాలా క్లియర్ గా ఆ రోజు దొంగతనం చేసినట్టుగా ఏవైతే దాని బట్టలన్నీ సో ఫస్ట్ డెమన్కి కీ ఇచ్చేసింది. నువ్వు పనిష్మెంట్ ఇస్తావా లేదా అని చెప్పి. అట్లానే కన్ఫర్మ్ గా తనుజాని అడ్డం పెట్టుకుని తనుజ మానిటరు, తనుజ వల్ల నేను ఇక్కడ తనకు చెప్పాలి ఏదైనా సరే అని చెప్పి కిచెన్ లో కొంత ఇష్యూని కావాలని ట్రిగ్గర్ చేశారు. ఎక్కడో ఓ చోట తన వెనకాల ఒక మైండ్ గేమ్ అయితే చాలా క్లియర్ ప్లాన్ చేసింది. ఏంటంటే తన ఉద్దేశం చాలా క్లియర్. ఎక్కడైతే కొంత ట్రిగ్గర్ చేస్తే, ఎక్కడైతే ఫ్రస్ట్రేటెడ్ అయితే రియల్ క్యారెక్టర్స్ బయటకు వస్తాయి. మీరు చూస్తున్న సంజన వేరు, ఇంకా మీరు మీరు చూడని సంజన వేరు, ఇది సంజన అని ఒక క్యారెక్టర్ ని తనలో ఉన్న ఒక నెగిటివిటీని జనాలకు చూపించే ప్రయత్నంలో ఒక చిన్న విత్తనం అయితే నాటింది. ఈ రోజు ఆ విత్తనం మొలకెత్తుతుంది. అలానే తను కాగల కార్యం గంధర్వులు పూర్తి చేశారన్నట్టుగా ఆమె జస్ట్ అలా స్టార్ట్ చేసిందంటే మిగతా పని డెమన్ చూసుకున్నాడు, తనూజ చూసుకుంది, పనిలో పని రాము కూడా చెలరేగిపోయాడు. రాము చేత కూడా మాటలు తెప్పించే అంతగా సో అక్కడ ఇన్ఫ్లుయెన్స్ కనపడుతుంది. వెరీ గుడ్ గేమ్, చాలా మైండ్ గేమ్, చాలా స్టార్ట్ గేమ్. కానీ జాగ్రత్తగా ఉండాలి. దివ్య తను ఎదురు అనమాట. తను ఎలా ఉంటుందంటే తన ఆట ఆడుతూనే మిగతా వాళ్ళకి చెక్ పెట్టాలని ప్రయత్నం చేస్తుంది. ఈ క్రమంలో తను ఎక్కడ బలైపోతుందో అనేది జాగ్రత్త అబ్జర్వ్ చేయాలి. ఎందుకంటే కొత్తగా వచ్చింది కాబట్టి అందరూ కూడా కాంపిటీటర్ లానే ఫీల్ అవుతుంటారు. వాడు అవకాశం చూస్తా అంటే అవసరం కొద్దీ వాడుకుంటారు. ఎక్కడ పెట్టాలో చెక్ పెట్టేస్తారు. ఈ విషయంలో మరి ఆ అమ్మాయి దివ్య పావులు కదుపుతూ ఉంది. చివరికి బలైపోతుందా? లేదు అందరినీ ఒక్కొక్కరు చెక్ పెట్టుకుంటూ ముందుకెళ్తుందా? ఇంతకీ సంజన గారు విషయంలో చాలా క్లియర్ గా నిన్న ఒక ఎమోషనల్ బ్లాక్ బౌండ్ అయ్యింది. సో ఆ టిఫిన్ దగ్గర రచ్చ అయ్యింది. తను ఫీల్ అయ్యింది. తప్పేం లేదు దానిలో. కొంత ట్రిగ్గర్ చేశారు వాళ్ళు కూడా, ట్రాప్ లో కంప్లీట్ పడ్డారు. ఇందులో బాధపడటంలో తప్పు లేదు, తను వెర్షన్ చెప్పడంలో తప్పు లేదు, తన వాయిస్ చెప్పడంలో తప్పు లేదు, కొంత కంటెంట్ క్రియేట్ తప్పు లేదు. కానీ మాటలు జారుతూ ఉన్నాయి. చాలా క్లియర్ గా కొన్ని మాటలు చాలా పర్ఫెక్ట్ గా ఆడియన్స్ పట్టుకుంటున్నారు, ప్రత్యర్థులు కూడా గట్టిగా పట్టుకుంటున్నారు. మనం ఎమోషన్ కన్నా కూడా మన మాట ఇంపార్టెంట్. ఏ క్షణం అయితే మనం ఎమోషన్ ని వదిలి ఎమోషన్ లో ఒక మాట జారుతాము, ఎమోషన్ పక్కన పెడుతున్నా మాటలే పట్టుకుంటారు. ఆ రోజు డెమన్ దగ్గర మీ అమ్మలు కాబట్టి మమ్మల్ని పట్టించుకోవడం లేదు మీరు, అలానే ఆడపిల్లలు కాదు కదా, ఆడపిల్లలకైతే మీరు అన్ని చేస్తారు, నా మాట వినరు కదా. అది చాలా ఇగో హట్ అయింది ఆ రోజు. ఎందుకంటే డెమన్ చాలా క్లియర్ గా నేను తలుచుకుంటే మిమ్మల్ని జైల్లో వేస్తాను, నాకు అధికారం ఉన్న వెయ్యలేదని ఒక మాట తను హట్ అయ్యింది. తన ఇగో హట్ అయింది. చాలా చాలా ఆత్మాభిమానం దెబ్బతింది అక్కడ. ఎందుకంటే బిగ్ బాస్ చేతిలో ఉన్న ఒక పవర్ ని నువ్వు కెప్టెన్ ఒప్పుకుంటాం, కానీ అలా డైరెక్ట్ గా అనేసరికి తను హట్ అయింది. ఆ హట్ లో తను చాలా మాటలు దొరికింది అక్కడ. ఆ అన్న మాట కన్నా కూడా ఈమె అన్న మాటలు ఎక్కువగా జనాల్లోకి వెళ్ళేది తప్పు కూడా. ఎందుకంటే అలా ఉండదు. ఆ టైప్ ఆఫ్
యాటిట్యూడ్ ఉండదు అక్కడ. మేబీ వాళ్ళ మధ్య కెమిస్ట్రీ బాండింగ్ ఉంటుంది, కొంత పాజిటివ్స్ ఉంటాయి, కొంత పార్షియాలిటీ ఉంటుంది. అలా తప్ప కేవలం అమ్మాయిలు కాబట్టి అమ్మలం కాబట్టి అనే ఒక ప్లాట్ఫామ్ మీద ఆ డైలాగ్ కంప్లీట్లీ రాంగ్. అక్కడ ఒకటి నేను వాళ్ళు కూడా రాముతో మాట్లాడేటప్పుడు మాట అంటారు, మీరు ఎక్కడి నుంచి వచ్చారో తెలియదు కానీ మీరు మా మాటలు వింటూ నేర్చుకోండి అన్నది. సో కొంత తెలుగు తనకి అర్థమవుతుంది మళ్ళీ అంటే నాకు తెలుగు నేర్పించక్కర్లేదని. కొంత తెలుగులో జాగ్రత్తగా ఉండాలి. తెలుగులో ఒక అక్షరం తేడా పడ్డా, మన వే ఆఫ్ స్లాంగ్ తేడా పడ్డా అర్థాలే మారిపడతాయి, నానార్థాలు ఉంటాయి, పెడార్థాలు తీస్తారు. ఆటోమేటిక్గా మనమే నష్టపోతాం. అక్కడ ఎక్కడి నుంచి వచ్చారు అనేసరికి ఆ ప్రాంతం దెబ్బతింటుందా లేదా. సో అక్కడ ఆ ప్రత్యర్థులు పట్టుకుంటారు అన్నమాట. అప్పటికి ఓ మాట అంటాడు కూడా, మీకు తెలుస్తుంది ఎక్కడి నుంచి వచ్చాను అని చెప్పేసి. అందులో కనపడుతున్నంత సింపుల్ కాదు రాము అవకాశం ఎదురు చూస్తున్నాడు. చాలా సందర్భాల్లో సంజన మీద నెగిటివిటీ ఉన్నది. రైట్ పాయింట్ అంటే ఎంత పాయింట్ చెప్పాడంటే చాలా క్లియర్ గా అందరూ చెప్పాల్సుకున్న వాటిని చాలా మంది మనసులో ఇలా అడుగు అనుకునే కోరికల్ని చాలా డైరెక్ట్ గా స్ట్రైట్ ఫార్వర్డ్ చేశాడు అన్నమాట. చాలా గొంతెత్తి చెప్పాడు, సూటిగా చెప్పాడు, సుత్తి లేకుండా చెప్పాడు, పర్ఫెక్ట్ గా చెప్పేశాడు. అక్కడ కొంత దాన్ని డిఫెండ్ చేసుకునే క్రమంలో సంజన గారు ఏం చేశారంటే వేరే వేలోకి ఆ మాట తోలకుండా కానీ కరెక్ట్ కన్విన్స్ చేస్తున్నట్టయితే బాగుండేది అక్కడ. ఎందుకంటే రైట్ ఫ్రమ్ స్టార్టింగ్ నుంచి అప్పుడేం జరిగింది ఇప్పుడేం జరిగింది చెప్పాల్సిన అవసరం లేదు. అక్కడ కొంత ఎమోషన్ ని అర్థం చేసుకొని రాము పాయింట్ కరెక్ట్ వాడేసుకున్నాడు. రాముకి పర్ఫెక్ట్ సెట్ అయింది అక్కడ. ఎందుకంటే వీళ్ళు కూడా తప్పు చేసింది ఏంటంటే మళ్ళీ వాళ్ళనే వీళ్ళు ఇది చేస్తారు. టాస్క్ లో ఒకసారి వాళ్ళతో టగ్ ఆఫ్ అయినప్పుడు మళ్ళీ ఎల్లో వార్లు తీసుకురావడం అతిపెద్ద తప్పు. అది చేసిన తర్వాత రెండోసారి అందులో వాళ్ళు మామూలుగా చెలరైపోవటంలా. మీకు ఫ్లోరా కానీ సుమన్ కానీ తర్వాత ఇటు పక్కకు వచ్చేసరికి రాము కానీ తాట తీస్తున్నారు. అసలు వాస్తవం చెప్పాలంటే ఎవరైతే డల్ అనుకుంటున్నారో వాళ్ళకు ఒక రేంజ్లో ఉన్నారు ఇప్పుడు. ఆ టాస్క్ ఆడిన విధానం కానీ సో వాళ్ళ మాట తీరు కానీ చాలా పర్ఫెక్ట్గా ఉన్నాయి. కొద్దిగా గొప్ప సుమన్ శెట్టి అవునా తను కూడా రీతు కూడా చాలా బాగా డిఫెన్స్ చేసుకుందని చెప్పాలి. రీతు కూడా చాలా పర్ఫెక్ట్ డిఫెండ్ చేసుకుంది. అవన్నీ ఇప్పుడు తీసి పెడుతున్నారని చెప్తుంది. అలానే సుమన్ గారు అక్కడిక్కడ మాట్లాడుతున్నారంటే తనకు వాయిస్ గట్టిగా చెప్పింది ఓకే. కానీ సుమన్ పాయింట్స్ కూడా చాలా బాగున్నాయి. వాళ్ళిద్దరు నాకైతే వాళ్ళ ముగ్గురు అనే విధానం బాగా నచ్చింది. అట్లానే వీళ్ళు తాపతాపకి ఎందుకు వాళ్ళని కాంపిటీషన్ గా తీసుకుని వాళ్ళతో టాస్క్ ఆడుతున్నారు అన్నది కూడా అవివేకం. అసలు అది జస్ట్ అది ఒక తప్పది రెండోసారి అక్కడ చేయడం. అందువల్ల అక్కడ అవకాశం దొరికింది. రాము అక్కడ చాలా పర్ఫెక్ట్ పాయింట్ వాడేశాడు, చెక్ పెట్టేశాడని చెప్పాలి సంజన గారికి. సంజన గారు డిఫెన్స్ చేసుకున్న ఆ మాట అనుకుండా ఉన్నట్టయితే బాగుండేది. ఇందుకు మీరేమనుకుంటున్నారు? ఇంతకీ ఆపరేషన్ సంజన స్టార్ట్ అయినట్టేనా? సంజన గారి గ్రాఫ్ తగ్గుతుందా? ఇలా టార్గెట్ చేయడం వల్ల గ్రాఫ్ పెరుగుతుందంటారా? సంజన గారి మాటలు పట్టుకుంటారా కన్ఫర్మ్ గా? లేదు ఎక్కడో సింపతి రైజ్ అయ్యే అవకాశం ఉందా? సో జాగ్రత్తగా ఉండాలి. ఇది కత్తి మీద బ్యాలెన్స్ లాంటిది. అంటే ఏంటంటే ఇప్పుడు తనకి టార్గెట్ తన ఇలా చూపించడం మూలంగా తన మాటల వల్ల నెగిటివ్ అయ్యే అవకాశం ఉంటుంది. లేదా అందరూ కలిపి ఫోకస్ చేయడం మూలంగా తనకి సింపతి రైజ్ అయ్యింది. ఇప్పుడు ఆడియన్స్ ఎటువైపు ఉంటారో చూడాలన్నమాట. ఆ మోతాదు ఆ పర్సంటేజ్ చూడాలి మనం. దాన్ని బట్టి మన గేమ్ కరెక్ట్ గా అర్థమవుతుంది. సో ఎనీహౌ బిగ్ బాస్ అయితే మంచి ఇన్నోవేటివ్ టాస్కులు ప్లాన్ చేస్తున్నాడు. సడన్ గా సర్ప్రైజులు ఇస్తున్నాడు, ఇమ్యూనిటీకి అవకాశాలు ఇస్తున్నాడు. అలానే చాలా మంది ఇప్పుడు హరీష్ కావచ్చు, లేకపోతే రామ్ కావచ్చు, లేకపోతే సుమన్ శెట్టి కూడా కావచ్చు, కొంతమంది సో సంజన గారి మీద నెగిటివ్ ఉన్న వాళ్ళందరూ ఒక గ్రూప్ అవుతున్నారు. సో దీనికి వెనకాల దివ్య చాలా నీట్ గా ఒక విత్తనం నాటుతుంది. దానిలో వాళ్ళు చాలా పర్ఫెక్ట్ ప్లాన్ చేస్తున్నారు. వాళ్ళు అయితే తెలివిగా ఆడుతున్నారు. వెనక ఉండి ఎవరో ఒకరు ఓపెన్ అవ్వాలి, వెనక మనం ఉండాలి. అలా తనతో చాలా జాగ్రత్త గేమ్ ఆడుతున్నారు, మైండ్ గేమ్ ఆడుతున్నారు. ఈ మైండ్ గేమ్ ని కరెక్ట్ గా అర్థం చేసుకుని సంజన గారు ఆడితేనే పర్ఫెక్ట్ గా తనకంటూ ఒక ఇది వస్తుంది. లేకపోతే ఈ ఫ్లోలో ఈ ఫ్రస్ట్రేషన్ లో తను చెప్పే పాయింట్ కన్నా కూడా తను చెప్పే పాయింట్ ఆల్రెడీగా తను చెప్పింది కూడా దివ్య గురించి చాలా పర్ఫెక్ట్ గా తను బయట చూసి వచ్చింది. నాకు ఇలా పాజిటివ్ గా వెళ్తుందని చేస్తుంది. అని దాని నుంచి నాలోంచి నన్ను ఫ్రస్ట్రేషన్ చేసి ట్రిగ్గర్ చేసి నాలో కొంత నెగిటివిటీ చూపే ప్రయత్నం చేస్తానని చాలా క్లియర్ కనుక్కున్నారు. నో డౌట్ అది పర్ఫెక్టే. కానీ ఇంప్లిమెంటేషన్ తెలుసుకున్న దాన్ని ఎంత జాగ్రత్తగా చేయాలన్నది ఇప్పుడు సంజన గారి చేతిలో ఉందన్నమాట. సో సంజన గారి పాయింట్స్ కన్నా కూడా మాటలతో ఎక్కువైంది. సంజన గారికి అది చాలా ఇది ఎమోషనల్ గా కూడా సంజన గారు వెళ్ళకూడదు. ఎందుకంటే చాలా డేర్ అండ్ డాషింగ్ గా మనము చూసాము సంజన గారిని. అలాంటి సంజన గారు ఇప్పుడు మళ్ళీ ఎమోషనల్ సైడ్ వెళ్తే ఏం చేస్తారంటే కంటెంట్ కోసం డ్రామా చేస్తున్నారు, సింపతి ప్లాన్ చేస్తున్నారు అని ఇలాంటి మాటలు తప్పేం కాదు, అనుకోవడంలో తప్పేం లేదు. అవకాశం ఇచ్చింది తనే కాబట్టి. సో ఏదైనా ఒకటైతే పక్క ఏం జరుగుతున్నా మధ్యలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ సంజన గారే. గుడ్ ఆర్ బ్యాడ్ సంజన గారు లేకుండా షో అయితే లేదు. చూద్దాం మరి సంజన గారిని బయటికి పంపిస్తారా, సంజన గారిని టార్గెట్ చేసి పైకి లేపుతున్నారా? మిగతా కంటెస్టెంట్స్ ఒక్కొక్కరు ఎలా బయటకు వస్తున్నారు, ఎవరు ఇండివిజువల్ గేమ్ ఆడటానికి ట్రై చేస్తారు. ఇంకా ఇప్పుడు ఇమాన్యుయల్ ఉన్నాడు, ఇమాన్యుయల్ అటు ఇటు నలిగిపోతున్నాడు. ఇక్కడ పాయింట్ అమ్మ అటు పక్క వాళ్ళకి పాయింట్స్, వీళ్ళిద్దరిని సర్ది చెప్పుకుంటూ ట్రై చేస్తున్నాడు అనమాట. చూద్దాం మరి మీ ఒపీనియన్ కామెంట్స్ లో చెప్పండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.